ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాదర్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్, దాన్నే ఈఏపీ సెట్ అంటాము, 2025 ఎగ్జామ్ ఎలా రాయాలి, దాని గురించి టిప్స్ అండ్ గైడెన్స్ అనేటువంటిది మీకు ఈ వీడియోలో ఇస్తాను. మరి వాటిని ఉపయోగించుకొని మీరు సులభంగా ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్కులు పొందగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మొదటగా మనం ఎంసెట్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన తర్వాత ఆ టయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. సో వేస్టేజ్ చేయకుండా మనం దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎంసెట్లో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి టైం చాలదు, కాబట్టి చాలా ఫాస్ట్గా అక్యురేట్గా మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మరి ఈ విధానంలో మొదటగా మనం ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి అనేటువంటి దాన్ని చూద్దాం. ఎంపీసీ స్టూడెంట్స్కి 4 పేపర్లు ఉంటాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్లో 2 ఉంటాయి. సో మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. అయితే ఈ 4ట్లో ఏ సబ్జెక్టు మనం ప్రారంభించాలి? నాకు మ్యాథ్స్ ఎంపీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తాను అని చాలామంది అనుకోవడం జరుగుతుంది. కానీ ఈ విధానం కొద్దిగా రాంగ్ మెథడ్ అన్నమాట. ఎందుకంటే మొదటగా కెమిస్ట్రీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్తో ప్రతి సబ్జెక్టుకి 40 40 40 40 4 40లు. సో 160 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 160 క్వశ్చన్లో మొదట 40 క్వశ్చన్లు అయినటువంటి కెమిస్ట్రీని మనం కంప్లీట్ చేయాలి. తర్వాత ఫిజిక్స్ రెండో సబ్జెక్టు. దీన్ని మనం కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ తీసుకోవాలి. ఆగా ఫిజిక్స్ని కూడా సకాలంలో పూర్తి చేయాలి. ఇక మిగిలినటువంటి 2 సబ్జెక్టులు మ్యాథ్స్ సంబంధించినటువంటివి. ఎందుకు మ్యాథ్స్ లాస్ట్లో తీసుకోమంటున్నావు అంటే, మ్యాథ్స్ మొదటగా నువ్వు తీసుకున్నట్లయితే మ్యాథ్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇంచుమించు నీ టైం తినేస్తుంది. అందువల్ల ఎక్కువ క్వశ్చన్కి ఆన్సర్లు నీకు తెలిసినా కూడా ఆ టైంలో పెట్టలేకపోతావు. దీనివల్ల నీకు ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి మనం చదవడం లేదా నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్లో రాయడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు బాగా చదివి ఎగ్జామ్లో సరిగా రాయకపోతే ఏం లాభం? మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి? ఎగ్జామ్ బాగా రాయడం. కాబట్టి ఎగ్జామ్ బాగా రాయాలంటే ఏ సబ్జెక్టు ముందు మనం కంప్లీట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్టు తర్వాత కంప్లీట్ చేయాలి అనేటువంటిది మెయిన్ థీమ్ అవసరం మనకి. కాబట్టి ఈ వీడియో ప్రకారం మొదట కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్ 1.5 గంటలు అయిపోవాలి. మొత్తం 3 గంటలు జర్నీ. ఇది 3 గంటలు ఎగ్జామ్ రాసే టైం. మొదటి 1.5 గంటలో నువ్వు ఎలాగైనా చెయ్యి, కెమిస్ట్రీ ఫిజిక్స్ అయిపోవాలి. తర్వాత 1.5 గంటలో మ్యాథ్స్ 2 పేపర్లు అయిపోవాలి. ఇది ఈ విధంగా టైం ఫిక్స్ చేసుకోండి. ఆ విధంగా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే టైం చాలదు మనకి. క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, అందువల్ల టైం టేకన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అది టైం గురించి అయితే. నెక్స్ట్ 160 మార్క్స్కి 160 క్వశ్చన్లు ఉంటాయి. 180 నిమిషాలు ఉంటాయి. ఇక్కడ 160 మార్క్స్ అని ఇచ్చినాం అంటే దాని అర్థం 160 క్వశ్చన్లు ఉంటాయి, 180 నిమిషాలు ఉంటాయి. అంటే 160 క్వశ్చన్లని 180 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసేయాలి. టైం చాలదు, కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూద్దాం.
నో నెగిటివ్ మార్క్స్. ఏపీ ఎంసెట్ లేదా ఏపీ ఈఏపీ సెట్లో నెగిటివ్ మార్క్స్ లేదు. మనం ప్రతి ఎగ్జామ్ తీసుకుని జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఇంకా ఇతర డీమ్డ్ యూనివర్సిటీస్ పెట్టేటువంటి వాటిలో కానీ లేదా అదర్ ప్రైవేటు ఎగ్జామ్స్లో కానీ తర్వాత వీటిలో అన్నింటిలో కూడా నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము ఎంసెట్లో మాత్రం నెగిటివ్ మార్క్స్ లేదు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది, అంతే కదా. ఒకవేళ పొరపాటున మనం తప్పు చేసాము, నెగిటివ్ అయిపోతుంది, మార్క్స్ లెస్ అయిపోతాయి. కానీ నో నెగిటివ్ మార్క్స్ అవడం వల్ల మనకి ఆ మార్క్స్ అనేటువంటి పోవు. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, ఆలోచించుకుని పెట్టడం. ఎక్కువసేపు ఆలోచించినా కూడా టైం చాలు. కాబట్టి ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకొని మనం ఆన్సర్లు పెట్టుకుంటూ రావాలి. ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు కెమిస్ట్రీకి సంబంధించిన 40 అటెంప్ట్ చేయాలి, ఫిజిక్స్ సంబంధించిన 40 అటెంప్ట్ చేయాలి, అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించినటువంటి 80 మొత్తం అటెంప్ట్ చేయాలి. ఏ ఒక్క బిట్ కూడా మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో వదిలేసి రాకూడదు. నెగిటివ్ మార్క్స్ లేవు కదా. నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మీరు ఎందుకు వదులుతారు చెప్పండి, మీరు ఎందుకు వదులుతారు? కాబట్టి నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మనం చక్కగా హ్యాపీగా రాసుకోవచ్చు. అయితే ఒక క్వశ్చన్ని ఒకసారే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మరలా ప్రయత్నం 2-3 సార్లు వెనక్కి వచ్చి మరలా చేయడం అంటే దానికి ఎక్కువ టైం కేటాయించడం వల్ల మిగతా ప్రశ్నలు మనం సమాధానం పెట్టలేకపోతాం. కాబట్టి ఒక ప్రశ్నకు ఒకసారి మీకు వచ్చిందనుకోండి, దాన్ని అప్పుడు ఆలోచించుకుని పెట్టేసేయాలి. అంతేగాని ఆ క్వశ్చన్కే 4-5 సార్లు మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు ఇట్లా చేస్తూ ఉన్నట్లయితే మనకి టైం వృధా, మార్కులు రావు, గోవిందా గోవిందా. కాబట్టి నో నెగిటివ్ మార్క్స్. కాబట్టి మొత్తం అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. ఏ ఒక్క బిట్ కూడా వదలొద్దు. వచ్చినా రాకపోయినా అన్ని బిట్లు పెట్టుకోండి. ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉంది మీకు, ఇదొక ప్లస్ పాయింట్, చాలా మంచిది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో అత్యధిక స్కోర్ ఎక్కువ మంది విద్యార్థులు చేస్తారు. కాబట్టి వాటికి వెయిటేజ్ ఉంది ఎంసెట్లో. ఈ వెయిటేజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఈ ఎంసెట్లో వచ్చేటువంటి ఒక మార్కు లేదా ర్యాంక్ అనుకోండి, నీకు ఇక్కడ వచ్చేటువంటి ఒక మార్కు, ఎక్కడ ఎంసెట్లో వచ్చేటువంటి ఒక మార్కు ఇంటర్మీడియట్లో 12 మార్కులతో సమానం. చూడండి ఎన్ని మార్కులు నువ్వు గెయిన్ చేసినట్టు. అందువల్ల ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అనేది విద్యార్థులకు ఒక వరం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దాన్ని సంపాదించేస్తున్నారు, ఎక్కువ మార్కులు, అధిక మార్కులు. ఇంక వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఈ ఎగ్జామ్ని సరిగా రాయాలి. ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఈజీగా వాళ్ళకి మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చేస్తుంది. అటు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది హ్యాపీ, నో డౌట్. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ మాత్రం మర్చిపోకండి. ఆ వెయిటేజీ బాగా వచ్చేటువంటి విద్యార్థులు ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఏ క్వశ్చన్స్ కూడా మీరు ఇడిపి చేసి బయటకు రావద్దు. ఒకవేళ రానాటి ఒక 10-20 ఉంటే ఆ లాస్ట్ ఒక 10 minutes లేదా 20 minutes లోపల ఏదో ఒక ఆన్సర్ పెట్టేసేసి వచ్చేయండి. సో దానివల్ల కొన్నన్నా కరెక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకోసంగా ఈ విధంగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, సకాలంలో పూర్తి చేయండి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తాను ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాదర్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాదర్ టెక్ ఛానల్.